ఎందుకంటే చరిత్రనే ఉంది. రాష్ట్రం విడిపోయి 5 ఏళ్ళు అయిందండి. అది విడదీసింది ఇవ్వాలండి పార్లమెంటు. ఇక అది అయిపోయింది, ఫినిష్. మన రివర్స్ కాదు. మిడకా తలకాయ మీద ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా వాళ్ళ ప్రజలకు ఇబ్బంది జరగకుండా వెంటనే హైకోర్టుకి మార్చుకోవాలి, అంతే కదా. 5వ ఏడు గడిచిపోతుంది. ఈ అడవులకు విధానం దానికి అర్థం ఉన్నదండి. చంద్రబాబు నాయుడుకి ఏమైనా మెదడు ఉన్నట్ట ఏమనుకోవాలి? ఒకటి. రెండవది, ఏది పడుతుంది మాట్లాడితే చెల్తుందని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. దానికి అడమైన ఓటు పేపర్లు ఉన్నాయి, వాళ్ళు డబ్బా ఓటు వ్యాన్ కొట్టుడు. అవునండి, అది జరుగుతుంది కదా, చూస్తున్నాం కదా, ప్రతిరోజు చూస్తున్నాం కదా. అది జరుగుతుంది ఇక్కడ. తమాషా డ్రామా అయిపోయింది ఇక్కడ. ఈ తెలుగు రాష్ట్రాలలో పెద్ద కథ అయిపోయింది. ఇది ప్రజలు తెలుసుకుంటారు కదా, చేస్తాం ఆ పని కూడా 100%. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మోస్ట్ అన్ఫార్చునేట్. చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి ఏమైనా అర్థం పర్థం ఉన్నదండి? తల తోక ఉందా? చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి కదా, బాధ్యత గల వ్యక్తి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే డిసెంబర్ నాటికి మేము వెళ్ళిపోతాము, మేము సిద్ధంగా ఉన్నాం వెళ్ళడానికి అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు. మేము అఫిడవిట్ ఫైల్ చేసినాం. వీళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఇక్కడనే ఉండొచ్చు, ఈ భవనంలో 2 కోర్టు జరగచ్చు, కోర్టు సపరేట్ చేయండి సరిపోతుంది మాకు అని నిలగొట్టగానే మేము ఫైల్ చేసినాం. మా అఫిడవిట్ వాళ్ళ అఫిడవిట్ 2 చూసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే డిసెంబర్ వరకు వాళ్ళు పోతామన్నారు కదా. గవర్నమెంట్గా ఇచ్చింది అఫిడవిట్, చంద్రబాబు నాయుడు వ్యక్తి కాదు కదా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చింది అఫిడవిట్స్ ఎవరికి? సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకు ఇచ్చి బాధ్యత గల గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ లోపల అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కావచ్చు. అందువల్ల 1 జనవరి నుంచి 2 కోర్ట్స్ షల్ బికమ్ ఫంక్షనల్ అని జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా, లేకపోతే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర వేరే ఉపాయం లేదుగా, తట్టుకుంటూ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్రపతి నోటిఫై చేయాలి, దానికి ఒక పద్ధతి ఉంది, ఆ ప్రొసీజర్లో చేసేసిండ్రు. డిసెంబర్ లోపలనే వెళ్ళిపోతాను అఫిడవిట్ వేసిన మనిషి ఎందుకు తయారు చేయలేదు? కోర్ట్ హాల్స్ ఎందుకు వేసినావు మరి అఫిడవిట్? ఏం కారణం? ఇలా ఎవరి మీద పెడుతున్నావు బదనం? ఇది అడవుడా? నువ్వే అంటే డిసెంబర్ పోతా అని. కోర్టు ఎక్కడ అడవుడిగా విభజించినట్టండి? విభజించింది కేంద్ర ప్రభుత్వం కాదు, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా విభజించింది. దాన్ని నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం, అంతే. సుప్రీంకోర్టు తీర్పులో ఏది ఉందో అదే నోటిఫై చేసింది, దానికి భిన్నంగా ఏం చేయలే. అప్పుడు నువ్వు కేంద్రం మీద ఎట్లా ఆరోపణ పెడతావు? అంటే నీ ఇష్టమా? నువ్వు చెప్పిన దాని పెద్ద కలర్ రీచ్మన్ కలర్ రాసే పేపర్ లైన్ చేస్తావా డ్రామా? ఇది వాట్ ఈజ్ యువర్ ఐడియా? ఎవరిని బ్లఫ్ చేస్తూ? చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. డెఫినెట్గా చెప్తున్నాను ఈ మాట. ఏం మాట్లాడతారండి? ఏం చేస్తావు నువ్వు నవీన్ పట్నాయక్ ఎందుకు కలిసినావు? నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు? ఎందుకు? నీకేమవుతావు నాకు అర్థం కాదు. నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లు పురాణం? 4 ఏళ్ళు మోడీ సంఖ నాకుతావు, మోడీ సంఖ కూర్చుంటావు మోడీ ఒళ్ళో. అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకేదో ఉల్టా అవుతుంది, నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంఖ నాకుతావు, మళ్ళీ మేమంతా కాంగ్రెస్ రావన్నా అంటే ఏంది నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడే అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ చేతులెత్తి మొక్కాలి. ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారండి, పచ్చి. సిగ్గు కూడా పడాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జ సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతుందండి? ఎస్, ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్. ఐఎమ్ సారీ. ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది? ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించడండి? ఈ మనిషే కదా వాదించండు. ఈ మనిషి ఏం మాట్లాడిండండి? నేను స్వయంగా విన్న టీవీలో రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడకి ఏదో ప్రోగ్రాంలు అంటే ఏమి ఇంకెందుకు బతికినామని చూసిపోవడానికి వస్తుండా? ఎందుకు వస్తుండు? ఏం ముఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? అసలు నీదేం ముఖం నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించినావు? ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ ఎంబడు నువ్వు? ఇప్పుడు ఏం ముఖం పట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు? నీకో పాలసీ,
ఓ పద్ధతి, ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు? ఓ మాట మీద నిలబడే తత్వం ఉందా? ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నాను. ఏంది అసలు నాకు అర్థం కాదు. ఎంత డర్టియెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్. ఎన్ని పచ్చబద్దాలు ఉంటాయని, ఎంత మోసం అండి ప్రజలను, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ సెక్రటరీకి ఏదో ఫౌండేషన్ ఇచ్చినట్టు. ఫౌండేషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ర్యాప్ట్ టెక్నాలజీతో ఫౌండేషన్ అంట. ఒక 1000 బంగ్లాలు నేను హైదరాబాద్. అవునా? గవిగాదికి వీకర్ సెక్షన్ ఇల్లు కట్టామా మనం? బలైన వర్గాల గృహ నిర్మాణంలో ఎక్కడెక్కడైతే రేగడి నేలలు ఉంటాయో అక్కడంతా ర్యాప్ ఫౌండేషన్ ఇస్తాం. గింత అద్వానమా, గింత అబద్ధమా? ఇప్పుడు భగీరథలు కట్టే ట్యాంకులు ఉన్నాయి కదా, 18,000 ట్యాంకులు, మొత్తం 38,000 ట్యాంకులు. వాటన్నిటికీ ర్యాప్ ఫౌండేషన్ ఉంటుంది. ఇప్పుడు సిరిసిల్ల కలెక్టర్ బిల్డింగ్ కడుతున్నాం, దానికి ర్యాప్ ఫౌండేషన్ వేస్తున్నాం. ఆడ రేగడి నేలలు. నిజామాబాద్ హాస్పిటల్ కూడా ఇప్పుడు ర్యాప్ ఫౌండేషన్ కడుతున్నారు. ఆల్రెడీ కట్టింది ఆల్రెడీ. హుసేన్ సాగర్ చుట్టూ బిల్డింగ్ ఏమైనా హైదరాబాద్, ఆ రైల్వే ట్రాక్ యువతల దిక్కు అన్ని ర్యాప్ ఫౌండేషన్. మీరు రియల్ ఎస్టేట్ ఏమన్నా చెప్పారు ఈ సంగతి. దానికి ఇంత పేపర్లలో పెద్ద అడ్వర్టైజ్మెంట్, ఇంత పచ్చబద్ధమా, ఇంత మోసమా? ఈ అబద్ధాల మీద బతకానండి రాజకీయం. అరే ఇంత ఏది పడుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు. డబ్బా కొట్టేసి 2 బాకాలున్నాయి, గంతే, ఏం లేదు. ఓ 2-3 బాకాలున్నాయి కాబట్టి ఎస్, నిజంగా కొడతలేరా డబ్బా, బాకాలు ఉత్తలేరా? ఆయన చెప్పేది నిజమనుకునే భ్రాంతి కలిగేటట్టు రాస్తారు వీళ్ళు. ఆ ఫోటోలు, కలర్ ఫోటోలు, కథలు. ఎంత దుర్మార్గం మనిషి అండి. యూజ్ అండ్ త్రో నంబర్ 1. మొన్న పాపం అమాయకురాల అమ్మాయిని తీసుకొచ్చి హరికృష్ణ బిడ్డను పెట్టాడు. హరికృష్ణ సావును కూడా, హరికృష్ణ శవం మీద పేరాలు ఏర్కొన్న రాజకీయం కాదు చంద్రబాబు నాయుడిది. అవునా కాదా? ఇప్పుడు ఏమైనా చేస్తావా అమ్మాయికి? నీకు నిజాయితీ ఉందా? ఏం చేయాలి? అంతకుముందు హరికృష్ణ లేదు, హరికృష్ణ బిడ్డ లేదు. ఆయన చావంగానే దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పి, ఆయన సావు సింపతిని సొమ్ము చేసుకోవచ్చు అని. అంత నీచ రాజకీయ నాయకుడు. ఇంతగా నీచత్వం ఉంటుందా? ఇప్పుడు ఏమైనా చేస్తారా మరి అమ్మాయికి? చేయడు, డెఫినెట్గా చేయడు. అంటే వాడుకోవాలి, ఆ లక్షణం మనం పనికొస్తే వాడుకోవాలి, లేదా వదిలేశారు, ఫినిష్. ఇంత రాక్షసంగా, ఇంత నీచంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఎన్ని రోజులు అయిందండి అసలు? హైకోర్టు విభజన మీద కూడా ఇప్పటికి 45 రోజులు అయింది. నువ్వు ఎక్కడ పండుకున్నావు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమన్నా ప్రౌడ్ చేస్తారా? ఇంకా ఎబోవ్ సుప్రీంకోర్టు ఏమైనా ఉంటుందా ఇండియాలో? దాన్ని చేయాలంటే ఓన్లీ రాజ్యాంగ సవరణని పార్లమెంట్కి చేయాలి, ఇంకెవ్వరు చేయలేరు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నీ కోర్టు ఎప్పుడో సెపరేట్ అయిపోయింది, జనవరి 1 నుంచి పోవాలని చెప్పి నీకు తెలియదా? నువ్వు ముఖ్యమంత్రి కాదా? నీకు చీఫ్ సెక్రటరీ లేదా చెప్పడానికి పరిజ్ఞానం లేదా? హడావుడు ఎట్లయిద్దండి? ఇంకో మాట ఏంటంటే, నువ్వు ఎన్ని రోజులు బ్లఫ్ చేస్తావు? నేను అసలు సంగతి చెప్తున్నా. ఇప్పుడు ఏం చేస్తానండి, దిక్కుమాలిన శ్వేతపత్రాలు విడుదల చేస్తాను. అందులో ఏం డబ్బా కొట్టుకుంటాడు? ఎన్నో చేసినట్టు, ప్రపంచంలో ఇక్కడ చేయనట్టు, వేరే రాష్ట్రం చేయనట్టు డబ్బా కొట్టుకుంటాడు. ఇంకో పక్కన నేను ప్రసంగం, నాకు ప్రత్యేక హోదా కావాలి. నీ హోదా కరెక్టా, నీ శ్వేతపత్రం కరెక్టా? ఏది కరెక్ట్? ఏది నమ్మాలా జనం? ఇంత బ్లఫా, ఇంత పెద్ద మోసమా? నేను మీడియాను కూడా ప్రార్థిస్తున్నా, దయచేసి ఇంత డర్టీ రాజకీయ నాయకులను చీక్ చెందాల మీరు. ఎవరైనా కావచ్చు, ఏ పార్టీని కావచ్చు, మంచిది కాదండి, సమాజానికి మంచిది కాదు. ఇటువంటి దుర్మార్గపూరితమైనటువంటి, విషపూరితమైనటువంటి పచ్చి అబద్ధాలతో కూడుకున్న రాజకీయం ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు, మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే, కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్దంటాడు. ఇవి రాజ్యసభ మా ఫ్లోర్ లీడర్, మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు, వేరే ఎవరు అల్లాటప్ప మంచి కాదు. డాక్టర్ కె కేశవరావు రాజ్యసభలో ఈ వెంట ఆన్ రికార్డ్, దయచేసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, మేము తెలంగాణ వాళ్ళ మేము సపోర్ట్ చేస్తున్నాము. నేను ఒక 100 సార్లు చెప్పిన, కేశవరావు గారు రాజ్యసభలో ఫ్లోర్లో చెప్పిండ్రు, కవిత ఎంపీ చెప్పింది,
ఓ లోక్సభలో మా లీడర్ జితేందర్ రెడ్డి చెప్పిన ఆన్ రికార్డు చెప్పాను. మేము చెప్పింది బయట కాదు, బజార్లో కాదు, లోక్సభలో చెప్పినాం, రాజ్యసభలో చెప్పినాం. దాన్ని తిమ్మిని బమ్మిని చేసి ఇప్పుడు కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్ద నేను ఎందుకు వద్దంటున్నా? ఈవెన్ టుడే అవసరమైతే నేను ప్రధానమంత్రికి లెటర్ రాస్తా, ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అని. అక్కడ ఏముందండి? యాక్ట్లో ఒక సత్యం ఉంది. నేను అదే చెప్పాను. యాక్ట్లో ఒక సత్యం ఏమిటంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 94 మీరు రాసుకోవాలి. 94లో సెక్షన్ 94లో 1 and 2 యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది. పరిశ్రమలకు సంబంధించినటువంటి రాయితీలు ఇన్సెంటివ్స్ ఇస్తే 2 రాష్ట్రాలకు ఇవ్వాలి అని స్పష్టంగా ఉంది. మేము చెప్పింది ఏంటంటే పరిశ్రమలకు సంబంధించిన రాయితీలు 2 రాష్ట్రాలకు ఇస్తూ యాక్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, వెల్కమ్ అని చెప్పినాం మేము. ఇది ఒక పక్క. రెండవది అసలు రాష్ట్రం పచ్చి అబద్ధాల కోరు చంద్రబాబు నాయుడు, పచ్చి అబద్ధాల కోరు. ఎస్, ఏమైందండి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 విడిపోయింది. విడిపోయిన తర్వాత ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చింది. వేణుగోపాల్ రెడ్డి గారు మన దగ్గర పనిచేసిన అధికారే దానికి చైర్మన్గా వచ్చారు. మా బాధలు మేము చెప్పుకున్నాం, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నాం. చెప్పుకుంటే వారు కూడా కడప జిల్లా, ఇవాళ వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన చాలా టాప్ పర్సనాలిటీ, నేను ఆంధ్ర అనను, బట్ హీ బిలాంగ్స్ టు కడప డిస్ట్రిక్ట్. ఆయన కూడా దయదలిచి సరే కొంత హైదరాబాద్ పోవటం వల్ల ఒక అపోహ, అతను ఏమైనా పక్క పెడితే పోవటం వల్ల కొంత వీళ్ళకి ఆదాయం తగ్గే ఆస్కారం ఉంటుంది, అందుచేత వీళ్లకు ఒక 5 ఏళ్ల పాటు ఈ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ వర్తించని రోజులు కొంచెం డెఫిసిట్ బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది, లోటు బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకు ఒక 24,000 కోట్లు ఈ 5 ఏళ్లలో ఇవ్వండి అని చెప్పింది. యథాతథంగా కేంద్రం దాన్ని అమలు చేస్తూ ఉంది. తెలంగాణకు ఎంత వస్తుందో ఉజ్జాయింపుగా లెక్కగట్టి దానికి సమానంగా కేంద్రానికి రికమెండ్ చేసిండు. కేంద్రం ఆ డబ్బులు ఇస్తుంది. వేర్ ఇస్ ద డెఫిసిట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు? ఐఎమ్ ఆస్కింగ్ యూ, is it not a fact that Finance Commission of India has recommended 24,000 crores for you and Government of India is giving you that money? అబద్ధమా ఇది? నిజం కాదా? ఆ డబ్బులు నువ్వు తీసుకుంటలేవా? మరి నువ్వు ఎందుకు బీదారు పరుస్తున్నావు? నీకు చక్కగా పరిపాలించరాక, నీకు తెలివి లేక, నీకు చేతగాక, ప్రజా సంక్షేమం మీద నీకు దృష్టి లేక, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేటువంటి పరిస్థితి లేక, విపరీతమైన కరప్షన్ ఉంది నీ దగ్గర. ఇవన్నీ దుర్మార్గాల వల్ల, ఈ జాడ్యాల వల్ల నువ్వు చేసేది చేయలేక, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఇతరుల మీద పడి ఏడుస్తావాను. నువ్వు చెప్పేది నిజమా? ఫ్యాక్ట్ కాదా? ఇవన్నీ కఠోరమైనటువంటి నిజాలు కావా? నీ పరిస్థితి రాజకీయంగా చూస్తే అట్లా అనవసరంగా హోదా వద్దని నువ్వే అంటావు, హోదా కావాలని నువ్వే అంటావు. అంటే ఏది నమ్మాలి నిన్ను? హోదా అన్నోని జైలు వేస్తాడు. అవన్నీ ఉన్నాయి, టీవీ ఫుటేజ్ వెళ్ళినాయి. హోదా సంజీవిని కాదు, సంజీవిని కాదు, అదే అంతా చేయదు. హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చిన ఏమైంది, ఫలాందానికి ఇచ్చిన ఏమైంది అని మాట్లాడి. అంటే నువ్వు ఏది కరెక్ట్ అన్నట్టు నాకు అర్థం కాదు. నువ్వు ఫర్ హోదానా, యాంటీ హోదా? ఇవ్వని కాదు, నువ్వు ఫర్ హోదా కాదు, యాంటీ హోదా కాదు, నువ్వు ఫర్ చంద్రబాబు నాయుడు. నీ స్వార్థం, పచ్చి స్వార్థపరం నువ్వు. నీ రాజకీయ స్వార్థం కోసం దేన్నైనా బలి తీసుకుంటావు, ఎంతకైనా దిగజారుతావు. నీకు విలువ లేదు, నీతి లేదు, జాతి లేదు. ఎస్, దిస్ ఈజ్ లైక్ ఎ పర్సన్ యు ఆర్. యు ఆర్ బిఫోర్ ద నేషన్ టుడే. యూ ఓన్లీ రిజెక్ట్ ద హోదా అండ్ యూ ఓన్లీ డిమాండ్ ద హోదా. ఏది నాకు అర్థం, ఏది నిజమనుకోవాలా? నేనేమంటున్నాను, నేను ఎవరికి మేలు చేసి నీకెందుక? మరి నువ్వు మేలు చేసినప్పుడు ఏమైంది? 4 ఏళ్ళు సంకనాగం కదా మోడీది, అప్పుడేమైంది? మరి నేను మేలు చేస్తానా కీడు చేస్తానా వేరు సంగతి. నువ్వు అడ్డం పొడు ఎటుపడతాడు నీ తాటి మాటలా నాలుక పెట్టుకొని మాట్లాడితే నువ్వు 4 ఏళ్ళు సపోర్ట్ చేసినప్పుడు నీ నీతి ఏమైంది? యువని ఆన్సర్. నువ్వు దద్దమ్మవు, నీకు తెలివి లేదు, నీకు ధైర్యం లేదు, నీకు కల్పన లేదు, నువ్వు స్వయం ప్రకాశం ఉన్న వ్యక్తివి కాదు. ఎస్, ఐఎమ్ అలేజింగ్. నీ మామ పెట్టిన పార్టీని లాక్కొని దాన్ని పట్టుకొని నడిపేటువంటి యు ఆర్ నాట్ ఎ లీడర్.
యు ఆర్ ఎ మేనేజర్. డెఫినెట్లీ వై ఐఎమ్ సేయింగ్ దిస్, నేను ఇలాగా కాదు, ఇద్దరు ఎంపీలను పెట్టుకొని నేను తెలంగాణ తెచ్చిన. ఆత్మవిశ్వాసం కావాలి ఏదైనా చేయాలంటే. వెన్ ఐ వాజ్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ ఐ హ్యాడ్ ఓన్లీ 2 MPs. 2 హైదరాబాద్ నుంచి పోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతానని చెప్పి ఢిల్లీకి పోయినా నేను. ఇదంతా నా చరిత్ర. నీలాక నేను ఎటు పడతాడు పిచ్చి పిచ్చి మాట్లాడే మనిషిని కాదు నేను. ఏదైనా చెయ్యాలి, దేశంలో ఏదైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం కావాలి 100%. నేను బయలుదేరింది నీలాంటి చిల్లర రాజకీయాలకు కాదు, నీలాక చిల్లర భాష కూడా నాకు రాదు. 25 సీట్లు గెలిపేయండి నేను చక్రం తిప్పుతా, ఈ చక్రాలు తిప్పుతా నేను ఇప్పుడు చెప్పలే. నీలాంటి దిక్కుమాల రాజకీయాలు నేను చెయ్య. నేను మాట్లాడింది భారత ఫెడరల్ ఫ్రంట్, కాంగ్రెస్ లేని బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్పి నొక్కి వక్కానికి చెప్తున్నాను ఎక్కడ పోయినా. దానికోసం నేను కలుస్తున్న నాయకులను, మాట్లాడుతున్నా, ప్రజలను కలుస్తున్నాం. అన్ని బయటికి చెప్పాం కదా. మన ప్రముఖమైనటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఎకానమిస్టులు నా ఇంటికి వచ్చి నేనే పిలుచుకున్నా, భోజనాన్ని పిలుచుకో 4 గంటలు చర్చ చేసినాం ఢిల్లీలో. హౌ టు క్యారీ ఫార్వర్డ్, ఏం చేద్దామని మాట్లాడినా. నేను ప్రతిపాదించే ఆర్థిక మోడల్ గురించి నీకు కనీసం అవగాహన కూడా లేదు, నీకు అంత తెలివి కూడా లేదు అసలు. నీకు ఆ తెలివితేటలు కానీ ఆ ఓపిక కానీ కూడా లేదు నీకు అవగాహన శక్తే లేదు అసలు. నేను ప్రతిపాదించే ఎకనామిక్ మోడల్ గురించి నీకు అవగాహన ఉందా? పచ్చి అబద్ధాలు మాట్లాడు, మేనేజ్మెంట్ చేసి 20 పేర్లు రాయించుకోవడం నీకు అలవాటు. ఎస్ ఐఎమ్ సేయింగ్ దిస్. నేనేం ప్రతిపాదించాను నీకు తెలుసా? కనీస పరిజ్ఞానం ఉందా నీకు అసలు? రైతుల బాధలు తీర్చాలని రైతు బంధు పథకం పెట్టాం తెలంగాణ. మొత్తం ఇండియా ఫాలో అవుతున్నది దాన్ని. మొత్తం పేపర్లు, నేషనల్ పేపర్స్ రాస్తున్నాయి కేసీఆర్ మోడల్ అని చెప్పి. నేను పెట్టే ప్రతిపాదన నీకు తెలుసా అసలు? నీకు అర్థం ఉందా? అవగాహన ఉందా? ఎప్పుడైనా ఆలోచించాము పేదల గురించి? కంపల్షన్, అండర్ కంపల్షన్. ఇది నేను కళ్యాణ లక్ష్యం పెడితే దాన్ని కాపీ కొట్టినావు, మా ఇండస్ట్రియల్ పాలసీని కాపీ కొట్టినావు, నువ్వు దొంగతనం చేసినావు. మేము కంప్లైంట్ ఇచ్చినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ కాపీ కొట్టి తెలుగు నకలు మానకిలే అకలోని అన్నారు, అది కూడా లేదు. మనలో ఒక వర్డ్ తప్పబడ్డది, అట్నే ఇచ్చింది అది కూడా. ఈఓడిబి కాపీ కొడితే అవునండి అంటే మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు ఆ కంప్లైంట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఇంత అధ్వానం అంటే ఇవన్నీ మేము పెట్టేది అన్ని కాపీ కొట్టి, నీకు తెలివి లేక, కన్సర్న్ లేక ప్రజల మీద. కళ్యాణ లక్ష్మి కాపీ ఉన్నది బ్రదర్, తెలుసుకోను. నేను అనేది ఏంటంటే అంతకుముందు 9 నెలలు ఎందుకు చేయలేదు, పెద్ద మేధావి అయితే ఎందుకు పెట్టలేదు కళ్యాణ లక్ష్మి, ఎందుకో పెట్టలేదు రైతు బంధు. నీ మేధావితనం అంతా ఎక్కడవా? నేషనల్ ఫ్రంట్ కాదండి, ఫెడరల్ ఫ్రంట్. ఏం చక్రం? చక్రం లేదు మనలేదు, చక్రం లేదు మనలేదా బాబు? నీకు అర్థం కాలేదు. చక్రం తిప్పలే అప్పుడు కూడా. ఇక్కడ నోళ్ళు చక్రం తిప్పిందని రాసిన పేపర్లు, అదో పెద్ద డోకా. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతాడా? ఇమాన్దారిగా చెప్పును. 2 సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా? జరాగా ఎట్లా తిప్పాలా చక్రం? ఢిల్లీలో పోయి బట్టికి తిప్పుతావు, నడుతుందా? ఏ బొట్టల ఇంగ్లీషా? అది కాదా? మళ్ళీ అట్లా అంటావు. ఇది చెప్పు, నేను అడిగింది. నేషనల్ లెవెల్లో పార్టీకి బతికిన అయితే అదే ఇవి ఎంత అమాయకు లెక్క మాట్లాడిందే నాకు అర్థం కాదు. ఈడున్న డబ్బా పేపర్లు కూడా డబ్బా కొట్టి చేసుడు తప్ప మన్ను కూడా లేదు, అంతా పట్టిదే డొల్లా. చక్రం లేదు, తింపింది లేదు, చచ్చింది లేదు, ఏం వచ్చింది లేదు. ఏం వచ్చిందండి? చక్రం బాగా దింపినా ఏం వచ్చిందో చెప్పేది. ఇంకా నేను చెప్తున్నా కదా, ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు. ఎస్, నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్. ఐటీలో ఏం జరిగింది తెలుసానండి హైదరాబాద్కి? అసలు అవన్నీ లేవు. కొన్ని ప్రముఖమైన కంపెనీలు చాలా పెద్ద ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు అయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క బ్యాకప్ మెకానిజం అంటారు దాన్ని. బ్యాకప్ మెకానిజం 2 పదాలు మీరు రాసుకోవాలి దయచేసి, మళ్ళీ కన్ఫ్యూజన్. బ్యాకప్ మెకానిజం అని అంటారు ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు 2 దాన్ని. అంటే సపోజ్ మనం ఇక్కడ మంచి ఏదో పరిశోధన చేసిన కనిపెట్టిన ఉంది, ఇది డిస్ట్రాయ్ కావద్దు,
అంటే ఇక్కడ భూకంపం వచ్చినా ఇక్కడ ప్రకృతి విపత్తు వచ్చినా డిస్ట్రాయ్ కాకుండా ఉండాలి. అంటే ఏం చేస్తారు, సేఫ్ జోన్ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వర్ పెట్టి అక్కడ స్టోర్ చేసి పెడతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు దాన్ని, బ్యాకప్ మెకానిజం అంటారు. వాళ్ళు ఐబిఎం లాంటి పెద్ద సంస్థ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఐబిఎం, వాళ్ళు ఇంకా కొన్ని సంస్థలు, వాళ్ళు రాజీవ్ గాంధీ వీళ్ళు వాళ్ళు కాదు, నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్పి, ఇది హిస్టరీ. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పరిజ్ఞానం ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసిన మొత్తం గ్లోబ్. అప్పుడు సెస్మలాజికల్ అంటే భూకంపాలు అతి తక్కువ వచ్చే ప్రాంతం ఏది అంటే హైదరాబాద్ సిటీ, డక్కన్ ప్లేటో. అతి తక్కువ భూకంపాలు వస్తాయి, సముద్రానికి అంత క్లోజ్గా లేదు కాబట్టి తుఫాన్లు భయంకరమైన తుఫాన్లు రావు. తుఫాన్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అంత భయంకరంగా రాదు, వాషౌట్ కాదు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా క్లైమేటిక్ కండిషన్ కూడా ఎక్స్ట్రీమ్, నాన్ ఎక్స్ట్రీమ్, ప్లెజెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే వెరీ హెవీ టెంపరేచర్స్ పోవు, ఫ్రీజింగ్ కోల్డ్ పోదు. ఇటు అనేక అనుకూలతలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తించి హైదరాబాద్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. రాజీవ్ గాంధీ కూడా సెలెక్ట్ చేయాలి. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీని రిక్వెస్ట్ చేసిన, వాళ్ళ దేశ ప్రధాని కాబట్టి మీ దేశంలో పలానా చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది, అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం పెట్టుకుని మా సర్వర్స్ పెట్టుకుంటాం, మాకు పర్మిషన్ ఇప్పియండి అని అడిగినారు. అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించి, ఇది మంచి అవకాశం, మీరు దీన్ని ఏర్పాటు చేసుకొని మీ ఐటీ మీకు పెరుగుతుంది, మీ సిటీలో మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతున్నాయి, దీన్ని ఛాన్స్ తీసుకొని పెట్టుకోమన్నారు. యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి, సైబర్ టవర్స్కు ఆద్యుడు రాజీవ్ గాంధీ, ఇద్దరు దివంగతులే పాపం, ఎన్ జనార్దన్ రెడ్డి. ఆయన పునాది వేసిండు ఎన్ జనార్దన్ రెడ్డి. సైబర్ టవర్స్ పునాది వేసింది చంద్రబాబు నాయుడు కాదు. సైబర్ టవర్స్ పునాది వేసింది ఎవరండి? ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, వర్గీయ ముఖ్యమంత్రి. ఇది ఫ్యాక్ట్. ఇక ఆయన బాకాలు టీవీలలో దాని సిద్ధాన్ని చూపించి ఆయనే కట్టినట్టు, హైదరాబాద్ నేనే కట్టినా అని ఆయన చెప్పడం, నిజమేనా నమ్మేటట్టు ఈ బాకాలు ఊదడం, ఇది కదా నడిచిన చరిత్ర, ఇది ఫ్యాక్ట్ కదా. హైదరాబాద్ సిటీకి ఉండేటువంటి స్వాభావిక భౌగోళిక అడ్వాంటేజ్ వల్ల ఐటీ అనేది హైదరాబాద్ రావడం ప్రారంభమైంది. దాన్ని అతి గొప్పగా నేనే తెచ్చినా డబ్బా కొట్టుకొని మార్కెటింగ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఎస్, ఇవాళ మేము గంట డబ్బా మేము కొట్టుకున్నామండి. ఒక 5 కంపెనీలు తెచ్చాం మా గవర్నమెంట్లో, మేము వరల్డ్స్ టాప్ కంపెనీస్. అంత డబ్బా చెప్పినాం, 2 మాటలు 4 మాటలు చెప్పినాం. నేను కావచ్చు, ఐటీ మినిస్టర్ రామారావు కావచ్చు, సందర్భాన్ని బట్టి చెప్పినాం, అవసరాన్ని బట్టి చెప్పినాం, అంతే. ఎందుకు చెప్తాం? ఫర్దర్ ఇంకో 4 కంపెనీలు రావాలి, మా దగ్గర గొప్ప గొప్ప కంపెనీలు లేని దానికోసం చెప్తాం, వదిలేస్తాం. కానీ రోజు మా బొమ్మ పెట్టి బాగా కొట్టుకోవడము, మాకు అనుకూలంగా టీవీలు అదే చూపించడము, ఆ డబ్బాలు మేము కొట్టాం. డబ్బా కొడతాం, రాష్ట్రం డబ్బా కొడతాం, బయటికి పోతే దేశం డబ్బా కొడతాం, అంతే కదా. ఇవన్నీ లేని ఆపాదించుకొని రంగులు పూసుకొని ఇదే ఆ కథ. ఎన్ని రోజులు చేస్తూ బిడ్డ మోసం. ఇవాళ తమాష ఏంటంటే, క్షమించాను ఇట్లా అంటున్నాను, బాధ కలిగి చెప్తాను ఈ మాట. నేను మొన్న వైజాగ్ పోయినండి. నేను భగవంతుని నమ్ముతా, యజ్ఞాదాలు చేస్తా, ఎవరిని నష్టం లేదు కదా దాంట్లో. నరేంద్ర మోడీ అంటే కూడా ఇప్పుడు నీకేం అనుమానం వస్తే నీకు కూడా తీర్థం పెడతామని చెప్పింది. నీకేం పోతుందని నాకు అర్థం కాదు. ఎవరు నేను ఇతరులకు నష్టం కలిగించా కదా, నా సొంత డబ్బులతో నా ఖర్చుతోని నాకు విశ్వాసం ఉంది కాబట్టి చేస్తాను. నేను చేసి మంచిగా అయితే మరి చిలగేం అవుతలేదు, ఏం నష్టం అవుతలేదు. నేను అక్కడ పాప మా శారదాపీఠం స్వామీజీ వచ్చి నాతో యాగం చేయించిపోయారు. మీరు తప్పకుండా గెలుస్తున్నారు, గెలిచిన తర్వాత రండి పీఠానికి ఒకసారి దర్శించుకోండి అని చెప్పిండు. అయితే దానిలో కూడా విషయం ఉంది, వట్టిగానే పోలేను నేను, వీళ్ళలేక పోను గట్ల. నేను చేసింది రాజశ్యామల యాగం. ఆ రాజశ్యామల అమ్మవారి మందిరం ఎక్కర్లేదు, ఒక వైజాగ్లో ఆ పీఠంలోనే ఉంది, వేరెక్కడ ఉండవు, రేర్ ఉంటుంది. మీరు అదే యాగం చేసింది కాబట్టి మీరు అమ్మవారి దర్శనం రాండి అని స్వామీజీ చెప్పారు. నేను భువనేశ్వర్, యాక్చువల్ నేను పోతుంది భువనేశ్వర్. స్వామీజీకి ఫోన్ చేసి మరి ఇట్లా పోతున్నా, మరి ఉదయం తమ దగ్గరకు వచ్చి అన్నది పోతా అంటే, ఇక్కడనే అన్నం పెడతాం, అన్నం కూడా ఇక్కడ భోజనం చేసిపోండి, మీరు దర్శనం చేసుకొని చెప్తే దాని సందర్భంగా పోయినది. నాకు వేరే ఉద్దేశం లేదు, నేను పోయిందే ఆ పద్ధతి కూడా ట్రాన్జిట్లో పోయినా, ఎన్ని రూట్లో వేలాది మంది ప్రామిస్ చెప్తాను. నేనే సర్ప్రైజ్ అయినా. నా ఎంబడి మా సుభాష్ రెడ్డి ఉన్నారు, మా మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళు నాకు పెద్ద సర్ప్రైజ్. అనేక వేల మంది ఎయిర్పోర్ట్లో
ఆ 18-19 కిలోమీటర్లు ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి ఆ స్వామి ఆశ్రమం వరకు. నేను పోతుంటే బిల్డింగ్ల మీద బాల్కనీల నుంచి ఆ పనిచేసే మున్సిపల్ వర్కర్స్ ఎక్కడక్కడనే దివాడీలో మీకు ఎక్కి కేరింతలు కొట్లు వెళ్ళి పెట్టుకుంటే పెద్ద 100,000 మంది మొత్తం 19 కిలోమీటర్ల పొడవు. ఆడ కొంతమంది బాన్లో ఇల్లు ఇష్టం వాళ్ళు ఆ ఫ్లెక్సీలు బాణాలు కట్టారు. ఆశ్రమం ఆడ 2-3 వేల మంది వచ్చారు. మీరు కూడా చూసుంటారు టీవీలలో. వచ్చింది కాబట్టి జనం వస్తే గ్రీట్ చేస్తే ఏం చేస్తాం, దండం పెడతాం, ప్రతి వారికి గ్రీట్ చేస్తాం. చేసినాం, మళ్ళీ స్వామి అన్నం పెట్టి తిన్నాం, దర్శనం చేసుకుని వెళ్ళిపోయాం. ఈ బాకా పేపర్లు ఏం రాస్తాయండి? మీరు చూసినారుగా వార్తలు, నేను భువనేశ్వర్లో చూసిన. ఒక బాకా పేపర్ ఏమో వైకాపా వాళ్ళు అడవుడు చేసినారు, ఇంకో బాకా పేపర్ ఏమో వెలమ వాళ్ళ అడవుడు చేసినారు. ఇది నీతా? వెలుమలు దమ్మనటువంటి వెలుమలు ప్రజలు గారా అండి? వాళ్ళ ఆంధ్ర ప్రజలు గారా? వాళ్ళు దమ్మని స్వాగతం చెప్పకూడదా? ఇంత కుట్టనా, ఇంత కక్షనా? నేను అడిగిన అక్కడ ఏమా నేను వస్తే గింత వెల్కని చెప్తారు ప్రజలంటే వీళ్ళు మావులు. వాళ్ళు చెప్పిండ్రు, సార్ మీరు చంద్రబాబు నాయుడిని మొన్న పొల్లు కొట్టినందుకు వీళ్ళని సంతోషంగా ఉన్నారేడా? నిజమా నాయుడు? నిజం సార్, మా దగ్గర ఘోరం ఓడిస్తాం. తెలంగాణలో దారుణమైన ఓటమే మా దగ్గర నాంది ప్రస్తావన. మా దగ్గర 4 సీట్లు ఎక్కువ వచ్చే పెద్ద బాకాలు ఊదురు, మీరు మంచిగా తన్ని పంపించండి సార్ అని చెప్పారు. ప్రజల్లో కనబడే ఉత్సాహం అసలు సంగతి అది. దానికి వీళ్ళు చేసే వక్రీకరణ ఏంటండి? బాకాలు చేసే వక్రీకరణ ఇది. ఇట్లాంటి నాయకుడు ఈ ప్రచారాల మీద, ఈ డొల్ల ప్రచారాల మీద అల్లి బతికిన 2 రోజులు బిడ్డ ఇప్పుడు తరగదు. రిటర్న్ గిఫ్ట్ రాబోతుంది, జాగ్రత్త. అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో ఈసారి చంద్రబాబు నాయుడు ఓటమి తప్పదు, దారుణంగా ఓడిపోతాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయంకరంగా తిరస్కరిస్తారు. ఆ బ్రదర్ పడుతుంది. ఏమంటారు బ్రదర్? పొరుగు రాష్ట్రంలో ఒకటే పార్టీ ఉన్నారా? ఈ పీపుల్ మంత్రి ఒక్కడే ఉన్నాడు, ఇంకా లేవా పార్టీలు? అరే మీకు అర్థమైతే లేదా? నేను మొన్న సీతారాం యేచూరి గారితో మాట్లాడినా, కేరళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా, విజయన్ గారు లెఫ్ట్ పార్టీతో కూడా మాట్లాడుతున్నాను, ఏం లైన్ తీసుకుందామని. నేను చాలాసార్లు చెప్పిన, నేను చేసే ఎఫర్ట్ ఈ చిల్లరగాలకు అంత అర్థం కాదు. నేను ఎల్లుండి పూజ వరకు రావాలని రిజల్ట్ అని కోరతలేను. రావచ్చు, ఇట్ మే టేక్ టైం. ఐ హ్యావ్ పేషెన్స్. నేను ప్రారంభించింది ఒక మహాయజ్ఞం. ఈ అర్భక రాజకీయ నాయకులకు, ఈ చిల్లరగాళ్లకు అర్థం కాదు. నేను మాట్లాడుతున్నది, నేను ఆలోచిస్తున్నది మొత్తం దేశం గురించి. సారీ, ఏమనుకోవద్దు. చాలా బాధ్యతను కూడుకున్న పని చేసి ఏదో అరాకిరి చేసి ఇద్దరు ఎంబడి పెట్టుకుని ముగ్గురు ఎంబడిపోయి ఈయన ఎంబడొచ్చు అని ఎంబడిపోయి గత్తర బిత్త అట్ట కాదు కదా. టైట్ టేక్స్ టైం. ఐ హావ్ టు కన్విన్స్ పీపుల్. నేను అనుకున్నటువంటి దీనిలో రావచ్చు, ఒకరు ముందు రావచ్చు, వెనుక రావచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు తెలంగాణకు చేయాలని లేదండి, అనిపించలే మేమే. సమైక్య రాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధిని తొడలు కొట్టి మెడలు కొట్టి కథ చెప్పిన చేయి తెలంగాణ అనలే, అనిపించినావా లేమా? అతి టైం పడుతుంది. నేనేమంటున్నా అంటే దానికి అంతా మేము మేము చంద్రబాబు నాయుడు లాంటి పార్టీ కాదు, దిక్కుమాలి తనకు ఆలోచించాం. ఒక సిద్ధాంతం, ఒక పెద్ద పద్ధతి అనుకున్నప్పుడు 100% దాని ఒక ప్రాతిపదిక ఏర్పడాలి. అల్టిమేట్ గా అది దేశ ప్రజలకు లాభం చేయాలి. మేము ఎటువంటి ఎజెండా కంపల్సరీ క్రియేట్ చేస్తాం, ఈ ఎజెండాను అందుకోవాలి. ఇప్పుడు వేరే పార్టీ అటువంటి ఎజెండా క్రియేట్ చేస్తాం. మా ఎజెండా చెప్పినా బయటికి రాలే కదా. మా ఎకనామిక్ మోడల్ చెప్పలేదు, మా అగ్రికల్చర్ మోడల్ చెప్పలేదు, ఏం చెప్పలే కదా. మేము ఇంకా కన్సెన్సస్ బిల్డ్ చేస్తున్నాం. మేము డెఫినెట్గా ఒక రాజకీయ ఒత్తిడి పెంచుతాం, సోకాల్ సిస్టమ్ మీద పెంచుతాం. దాని ద్వారా రైతులకు లాభం. ఇలా ఎందుకు అవుతుందండి రైతు బంధు? మన రాష్ట్రానికి కానీ నిన్న జార్ఖండ్ వాళ్ళకి చూసిపోయినారు. మన రాష్ట్రానికి మన చీఫ్ సెక్రటరీ రోజు 10 ఫోన్లు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుందని చెప్పి ఇలా అనేక పేపర్ల వార్తలు వచ్చినాయి. త్వరలోనే ప్రకటించబోతున్నాను. సంతోషం కదా. మనం చేసిన స్కీమ్ వల్ల కూడా దేశ రైతాంగానికి లాభం జరుగుతుంది. అంతకన్నా ఏం కావాలా? మేము గత ఆలోచిస్తున్నాం. వీని చుట్టూ వానికి ముడేసి, వాని చుట్టూ వీని ముడేసి, ఈ సంకలు వచ్చి వీని సంకరకి వెళ్ళి అక్కడ ఉండి అక్కడ రోడ్డు పెట్టి చేస్తండి. నేను చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఏ లీడర్, అతను మేనేజర్. అబద్ధాలు మాట్లాడతాడు. సిగ్గు తీసుకున్నాడు చాలాసార్లు నా ముందే.
నేను మొన్న కూడా చెప్పిన నీతి ఆయోగ్ మీటింగ్ లో నరేంద్ర మోడీ పొగిడిండు, పోలు కూడా సిగ్గు తీసుకున్నాడు. ఏం పొగిడిండు తెలుసా? అందరూ నా పక్కకు అఖిలేష్ యాదవ్ ఇంకా చాలా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏం పొగుడతాడు? మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయింది కాబట్టి రాష్ట్రాలకు నిధులు పెంచిన అన్నాడు. నా పక్కన అందరూ ఏకే పాగలేకే ఆదమే ఇట్లా అన్నారు. మీ దగ్గరికి వెళ్ళి పివి నరసింహరావు అయింది కదండి. పివి నరసింహరావు సీఎం ఉంటే పీఎం అయిండు. ఎంతమంది ఆయన వీపీ సింగ్ అయిండు, చరణ్ సింగ్ అయిండు, మొరాజ్ దేశాయ్ అయిండు. ఇత మాట్లాడతాడు ఏంటంటే అడగోలు అంటే గట్ట మాట్లాడతాడు. నేను చెప్పి ఏం చెప్పాలి? వాళ్ళు అన్నారు తెలుసా, అయితే ఏ ఆద్మీ ఐసా బోల్తా ఐసే బోల్తా అంటే ఇతనే దీన్ని కైసా సాహే భయ్ అంటే ఇన్ని రోజులు మీరు ఎట్లా భరించిన ఉన్నారు. అయితే లోగోంకు కైసా సాహే తుమ్ లోగా గా క్యారెక్టర్ గా టైపు మంచి. అవునండి ఫ్యాక్ట్. ఇవన్నీ జరిగిన సత్యాలు నేను చెప్పేటి, అబద్ధాలు కావు. అటువంటి అవసరం నాకు లేదు. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను.